హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుప్రియ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నంని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఒక 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది. సో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా మనం అన్నంని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 3 ఎండుమిర్చీలు, ఇలా పోపు అన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఒక 7-8 జీడిపప్పులు, 5 పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక కప్పు కొబ్బరి తురుముని వేసుకోవాలి. మీరు ఇలా తురుముకొని అయినా వేసుకోవచ్చు, లేదా మీకు తురుముకునే అంత టైం లేకపోతే ఒక మిక్సింగ్ జార్లోకి పచ్చి కొబ్బరిను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి. ఈ కొబ్బరిని వేశాక 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి. కొబ్బరి అనేది తొందరగా మాడిపోతుంది. అలా ఫ్రై అయితే రైస్ టేస్ట్ అనేది బాగుండదు. 1 నిమిషం ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్నాక 1 నిమిషం ఈ పోపు మొత్తం అన్నంకు పట్టేలా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.